ఇప్పుడు మళ్ళీ తీసుకురావడానికి. బట్ ఎంతసేపటికి కూడా అది తిరిగి రాగానే నార్మల్ అయిపోయింది అనమాట. అవును. సో అంటే ఏ మెడిటేషన్ వర్క్ అవ్వట్లేదు, తిరిగి థాట్స్ అనేవి వస్తానే ఉన్నాయి. ఆ వస్తానే అని చెప్పి కొంచెం దానికి నెగిటివ్గా ఫీల్ అవుతాం. అంటే మనకి రాంగ్ ఫీడింగ్ చేసారు. మీరు ధ్యానం చేసినంత వరకు ధ్యానం లేనే లేదు అక్కడ. ఎందుకు? ధ్యానం ఉంది. ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడన్నా కుర్చీ మోసారా? కుర్చీని మోసేవాడు ఒకడు ఉన్నాడు. ఆ మోసేవాడు ఇంటికి వెళ్ళి కుర్చీని వదిలేశాడు. ఇంటికి వెళ్ళి చెప్తాడు కుర్చీ నేను మోసానంటే లేదా. అట్లా ధ్యానం చేసేవాడు ధ్యానాన్ని మోస్తుంటాడు అన్నమాట. ఈజ్ నాట్. ఇంకా డూయర్ ఉన్నాడు. చేసేవాడు డిసప్పిర్ అయ్యే ఒక ఆల్కెమీ ఈజ్ మెడిటేషన్. అదే దానికి అసలు ధ్యానం చేయనే ఉంది అసలు ఫస్ట్. ఇది అంటే ఇదే చెప్తున్నా, రాంగ్ ఫీడింగ్ ఇది. అందరూ టక్కున వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయించుకోకూడదు. ప్రతిదానికి ఫస్ట్ నువ్వు అసెస్ చేయాలి. సో మనిషి తన యొక్క మనస్సుని అసెస్ చేసుకోకుండా హీ సింప్లీ జస్ట్ డూయింగ్ సంథింగ్ జస్ట్ బికాజ్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్. ఎవ్వడికి తెలియదు అది నిజంగా బెనిఫిట్ అవుతుందా లేదా దానివల్ల. నో బడీ గెట్స్ బెనిఫిట్. ఒక చిన్న అజంప్షన్ వస్తుంది, యాజ్ ఇఫ్ ఐఎమ్ గుడ్. అజంప్షన్స్ వల్ల లైఫ్ బిల్డ్ కాదు, అజంప్షన్స్ వల్ల మైండ్ నిలబడదు. మీరు చెప్పిన ఓకే, అంటే ధ్యానం అనేది ఒక భాగంగా ఉంటుంది. ధ్యానం మిగులుతున్నాడు. అంటే మీరు 20 ఏళ్ళు ధ్యానం చేస్తే 20 ఏళ్ళ ధ్యాని పైన మిగులుతున్నాడు మళ్ళీ. మరి అది ఏమి లేకుండా ఇట్లా మీరు అన్నట్లు థాట్ని ఆపటం ఎట్లా? థాట్ని ఆపాల్సిన దానికి అది ఆ థాట్ అనేది ఒరిజినేషన్ ఎట్లా వస్తుందో మనం ఊరికి చూద్దాం మాటల్లో. ఇప్పుడు ఏదైనా ఒకటి నిలబడాలంటే లేదా పడిపోతుందంటే దాన్ని డిస్టర్బ్ చేస్తున్న అంశాలను గుర్తిస్తే సరిపోతుంది. ఇప్పుడు ధ్యానం అనేది ఎక్స్టర్నలా ఇంటర్నలా? ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే మనుషులకు ఒక చిన్న వెర్రి ఆలోచన ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మనిషి తలుచుకోమను, మన కోతిలాగా ఒక చెట్టు మించి ఒక చెట్టు మీద దుంకమని చూద్దాం. ఎంత ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. బికాజ్ నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, చేసినంత మాత్రాన సాధ్యం కావాలని ఏమీ లేదు. యూ కెనాట్ ఫ్లై, నీ వల్ల కాదు. సో తలుచుకుంటే నాకు సాధ్యమవుతుంది, తలుచుకో చూద్దాం. కాదు, తలుచుకుంటే సాధ్యమవుతుంది. ఒక 10-11 అవర్స్ ముక్కు పట్టేసుకుని కూర్చో. కొన్ని సాధ్యం కావు, యాక్సెప్ట్ చేయి. సో ఏవైతే మనిషికి సాధ్యమవుతున్నాయో అవి నీలో ఆల్రెడీ ఉండాలి. నీలో లేనివి, నీ సహజాతము కానివి నీకు ఎప్పటికీ చిక్కవు. ఇప్పుడు చీకట్లో చూడడం ఉంది, ఏదో ఆల్ఫా రే ఏదో వస్తాయి కాబట్టి చూస్తున్నాం మనం. అది యూ కెనాట్ సీ. నువ్వు ధ్యానం చెయ్యి, ఏమన్నా చెయ్యి. ఇప్పుడు ఎవరో నాకు చెప్పారు, అతను ధ్యానం చేయడం వల్ల పక్క రూమ్లో ఉన్నది కూడా వింటాడంట. ఆ పక్క రూమ్లో ఏ లతా మంగేష్కర్ కాన్సర్ట్ నడుస్తుంది వినడానికి. నీ చుట్టుపక్కల నడుస్తున్న బకవాసే అక్కడ ఉంది, ఏం వింటావు? చెవులు మూసేసుకో అసలు. విని ఏం సాధిస్తావు? నేను చిన్న ఉన్నప్పుడు మాకు ఒక సార్ ఉండే, ఆయనకి ఎవరో చెప్పారు, గురువు గారు, గోడవతలను చూడొచ్చని. ఆయన ఒక గోడకి చుక్క పెట్టుకొని తదేకంగా చూసేవాడు. పాఠాలు చెప్పేది మర్చిపోయి గోడ దగ్గర చూసుకుంటూ కూర్చునేవాడు. నాకు అప్పుడు అనిపించింది, ఇట్లాంటి అర్థం కనుక్కున్నాడేమో అని. అర్థం పెట్టుకుంటే అవతలది కనిపిస్తుంది. సో ప్రతిదానికి ధ్యానాన్ని జోడించక్కర్లేదు. ధ్యానం అనే పదం తెలియకుండా ఈ భూమి మీద మనిషి వండర్స్ చేసిండు. తెలిసిన వాళ్ళు చేసి ధ్యానం చేస్తున్నారు అంతే. సో అందుకే నేను ఒక లైన్ రాసుకున్నా, ధ్యానం తెలియని వాడు అన్ని పనులు ఆపి ధ్యానం చేస్తాడు, ధ్యానం తెలిసిన వాడు అన్ని పనులు ధ్యానమే చేస్తాడు. సో ఇప్పుడు ధ్యానం ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? జస్ట్ ఊరికే చూద్దాం. అందరికీ ఉంది ధ్యాన స్థితి, పరిపూర్ణ ధ్యాన స్థితి ఈ క్షణం మన ముగ్గురులో అందరిలో ఉంది. ఉంది ఫస్ట్ ఉంది. ఇప్పుడు మీలో గుండె ఉంది కదా, ఉంది.
గుండెకు కొవ్వుగి ఉంది, గుండెను ముట్టుకోకండి కొవ్వు గీసేయడానికి. ఫుడ్ మార్చండి, గుండెలో కొవ్వు పోతుంది. ఉపవాసం చేస్తే గుండెలో కొవ్వు పోతుంది. ఇది అర్థమైందిగా? అంటే యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ ద హార్ట్ ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ద హార్ట్. నిద్ర వస్తలేదు, కళ్ళను పొడుచుకోకండి. పొద్దంతా మంచి కష్టపడండి, మధ్యాహ్నం పూట నిద్రపోకండి. మందు గిందు టొబాకో తినకండి ఎక్సెసివ్గా. సో పడుకుని ఒక 2-3 అవర్స్ ముందు ఎవరితో మాట్లాడకండి, చీకటి గదిలో ఉండండి, ఏదైనా చదువుకుంటే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర కోసం ఎదురు చూడండి, నిద్ర వస్తుంది. సో ప్రిపేర్ ద గ్రౌండ్. అంటే ఏవేవి నీకు ఆటంకాలు ఉన్నాయో అవి తీసేస్తే మిగిలేది మీరు ధ్యానమే. మనం ఏం చేస్తున్నాం, ఉన్నవి కొలెస్ట్రాల్గానే ఉంచి మీరు కార్డియోకి జాయిన్ అవుతున్నారు. మళ్ళీ మీరు కొలెస్ట్రాల్ పెరిగే పదార్థం తింటున్నారు, మళ్ళీ కార్డియోకి జాయిన్ అవుతున్నారు. ఐసా నై అవుతా. సో ఏది మీకు అడ్డం వస్తుందో దాన్ని డిస్కార్డ్ చేయడమే మొదటి. అందుకే ధ్యానం అనేది, జీవితం అనేది నాట్ ఏ లెర్నింగ్ ప్రాసెస్, ఇట్ ఈస్ అన్లెర్నింగ్ అన్నారు. ఊరికనే అనలేదు, 100% అన్లెర్నింగ్. ఇంకా చెప్తున్నాను, ఇంత గుర్తించండి. ఇప్పుడు మీ ధ్యానం అంటే ఏం చేస్తారు ఫస్ట్ అది చెప్పండి నాకు. అది ఇవేవి ధ్యానాలు కావు. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్స్. సో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే మీరున్నారు, మీ మనసులో మీ మనస్సు నిలబెట్టడానికి మీకు ఒక దాని సహాయం కావాలి. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే, ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పర్సన్, నో డిస్రెస్పెక్ట్, హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఒక కట్టె అవసరం. అట్లా మనసు నిలబడాలంటే ఒక థాట్ అవసరం, మంత్రం అవసరం, భజన అవసరం, చుక్క అవసరం, గురువు ఫోటో అవసరం, లేకపోతే చాంటింగ్ అవసరం, రోజరీ అవసరం. అదర్వైజ్ నిలబడదు. నేను ఒక చిన్న కథ విన్నా. ఒక జూలో ఒక 100 కోతులు ఉంటాయి. ఆ 100 కోతులు నిశ్శబ్దంగా ఉంటాయి. అవి ఎంత ఫేమస్ అయినాయి అంటే కోతి నిశ్శబ్దంగా ఉండడం విన్న అసలు. ఆ కొమ్మ ఈ కొమ్మ ఎగరాలి దుంకాలి. సో తండోపతండాలుగా ఆ ప్రశాంతంగా చిన్ముద్రలో ఉన్న కోతులను చూడడానికి పోతున్నారు మానవ జాతి అంతా. ఎవడో ఎంక్వైరర్ పోయాడు నాలంటాడు. దూరం నుంచి చూస్తే ఆ కోతుల నిశ్శబ్దంతో పాటు అక్కడ ఒక సటిల్ మ్యూజిక్ నడుస్తుంది. ఇప్పుడు ఆ కోతులన్నింటినీ ఆర్గనైజ్ చేసే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. వాడు కోతులను చూస్తున్నాడు, ఆ మ్యూజిక్ చూస్తున్నాడు. వీడు వెళ్ళి అడిగాడు, ఒక్కసారి మ్యూజిక్ బంద్ చేస్తారా? అది బంద్ చేస్తే మనం వాటిని హ్యాండిల్ చేయమన్నాడు. సో కోతుల నిశ్శబ్దం వెనుక మ్యూజిక్ ఉంది. నీ ప్రశాంతత వెనుక రోజరీ ఉందా? రోజరీ వీకిందా? ప్రశాంతత వీకి. నీ ప్రశాంతత వెనుక గురువు ఉన్నాడా? గురువు వీకిందా? ప్రశాంతత వీకి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒకనొక గురువుని నమ్మేది. హఠాత్తుగా ఆ గురువు పోలీస్ కేసు అయింది. ఈమె ప్రశాంతత అంతా వీకింది అసలు. అంతవరకు ఆమెను మెచ్చుకున్న వాళ్ళంతా అందరు తిట్టడం మొదలుపెట్టారు. సో గురువు లేదా మంత్రము లేదా దేన్ని నువ్వు ఆనుకొని నిలబడ్డా అది పడిపోతే నువ్వు పడిపోతావు. ప్రశాంతత ఉంది, వెతుక్కోవక్కర్లేదు. నేను ఇదే చెప్తున్నా. మీ గుండె ఆరోగ్యంగా ఉందా లేదా నిజం చెప్పండి. బై బర్త్ చెడగొడుతున్నది మనమే. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యంగా చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఒక వారం రోజులు ఆహారం మాని, తక్కువ తిను, ఆయిల్ తినకు, కుక్డ్ ఫుడ్ తినకు, జస్ట్ బీ ఆర్గానిక్ వెజిటబుల్స్ తిను. మీరు ఆశ్చర్యపోతారు, గుండె సరి చేసుకుంటారు. బాడీని క్వారంటైన్ చేయాలి. మనం డిస్టర్బ్ చేస్తున్నదే మనము గుండెని. అందుకని సరి చేసేవాడు ఏం చేయాలి? ఏమి చేయకూడదు. ఒకసారి మస్నో ఫుకువోకా అని ఒక విన్నారా పేరు? మసనోబు ఫుకువోకా అని ఒక తాత ఉన్నాడు. ఆయన ఒక రైతు అనమాట. అతను కూడా నా దృష్టిలో ఈజ్ ఆల్సో ఎన్లైటెండ్. దేర్ ఈజ్ ఎన్లైటన్మెంట్ ఇన్ హిమ్. ఎన్లైటెండ్ అనేది కరెక్ట్ కాదు, భాషలో అసలు ఆ పదం వాడదు. సో ఆయన అడిగారు కాలిఫోర్నియాలో ఒక ఆయన, నేను ఒక 200 ఎకరాల్లో అడవి పెంచాలనుకుంటున్నా, ఏం చేయాలన్నాడు. మస్నో ఫుకువోకా ఇచ్చిన ఆన్సర్ నేను చెప్తున్నా, నువ్వు అక్కడికి పోకన్నాడు. నువ్వు పోకపోతే అడవి పెరుగుతుందిరా, నువ్వెవడు మధ్యన. సో నువ్వు చేస్తున్న కొద్దీ డ్యామేజ్ అవుతుంది, నువ్వు చేసే ప్రతి పని డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని గుర్తించి నువ్వు మెల్లగా పనిని ఆపుతూ వస్తున్నావు. ఎంత బేసిక్ వర్కో
అంత బేసిక్ వర్కే నీకు ఉంచుకున్నప్పుడు గుండె టప్ టుప్ టప్ టుప్ ఇంతే గుండెది, కాలేయంలోకి దూరొద్దు, అది రెండు వీక్తాయి. సో ప్రతిదాన్ని ఫోకస్ చేసేవాడు సంకన అయిపోతాడు, వాడికి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుంది? నీ పరిధి ఏమిటి దాన్ని పట్టుకో, ఇక దేన్ని పట్టించుకోవద్దు, ఇంకా అన్లర్నింగ్ బిగిన్ అయింది. సో ధ్యాన స్థితి ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుందో నా సూత్రాలు చెప్తా, ఇది పుస్తకాలు చదివినవి కాదు. ఫస్ట్ స్టాప్ ఇంటర్ఫియరింగ్ విత్ అదర్ థింగ్స్. ఇది అత్యంత మొట్టమొదటి సూత్రం నాకు దొరికింది ఇది. ఓహో, నా దమాగ్ ఖరాబ్ అవ్వడానికి కారణం, నా ప్రశాంతత పోవడానికి కారణం నా ఇంటర్ఫియరెన్సే, నేనే నాశనం చేసుకుంటున్నా. ఇంటర్ఫియరెన్స్ అంటే సచ్ యాజ్ వస్తువులను ముట్టుకోవడం ఆపేయాలి. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వస్తువులు ముట్టుకోవడం, అదెంత ఎంత కొన్నారు, ఎక్కడ కొన్నారు? యువర్ మైండ్ నుంచి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఒక తాడు వస్తుంది చూసారా, మీరు ఎక్కడికి పోయినా తాళ్ళు ఇసిరేస్తూ ఉంటారు, కొంచెం ఇన్ఫర్మేషన్ లాగుతారు. ఆ ఇన్ఫర్మేషన్ లాగడంలో ఎవడన్నా ఒక రాంగ్ మాట అనే కథం, అది వచ్చి మీ మైండ్కి తాకుతుంది. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది? ఏ ధ్యానము చేయొద్దు. ఇది ఒక ప్రయోగం. అందరు ధ్యానం చేస్తున్నారు కదా, నేను చేయొద్దని ప్రచారం చేస్తున్నా. అల్లు ఉన్న స్థితిని నువ్వు సర్ఫేస్ చేయి. ఇప్పుడు హుస్సేన్ సాగర్ వాటర్ని ప్యూరిఫై చేయాలి, గంగా నది ప్యూరిఫై చేయాలి. కొత్త నీళ్ళు తెచ్చిపోస్తారా? ఉన్న చెత్త తీసేస్తారా? తీసేయాలి. అది ఓకే, ఇది ఆపుతున్నాం కదా. ఇంటర్ఫియరెన్స్ తీసేసి, డోంట్ ఇంటర్ఫియర్ విత్ ఎవ్రీ స్టూపిడ్ థింగ్, నీకు సంబంధం లేదు. ఇప్పుడు ఇదేంటి ఇంటర్ఫియర్ లేకుండా ఉండలేమంటే నేనేం చేయలేను. దీన్నే ఏమంటారు? ఉపేక్ష అన్నారు, రిస్ట్రెయిన్ కాదు. రిస్ట్రెయిన్ అంటేనే వాడు ఏదో చేస్తున్నాడు, నేను ఆపుకుంటున్నా. ఆపుకునేవాడు నువ్వు ముఖం దాచుకోవాల్సి వస్తుంది. లేకపోతే నాకు లోపల కసి వచ్చింది కానీ మా గురువుగారు చెప్పారు ఇది కాదు. నేను చెప్తున్నది ఉపేక్ష, ఇండిఫరెన్స్. బుద్ధుడి యొక్క మూల సూత్రం ఇండిఫరెన్స్. రమణ మహర్షి ఉపేక్షనే జీవితకాలం చేసి. అంటే నీ ఎదురుగా జరుగుతున్న చెత్త అంతని అట్లా చక్కల ముక్కలు పెట్టుకొని చూడు, పోయి పడు. ఒక్కసారి చూసినాం అనుకో మైండ్కి అలవాటు. సో ఇంటర్ఫియరెన్స్ కనుక పోతే మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిలాక్స్ అయింది. ఇంకొక స్థితి ధ్యానం ఎస్టాబ్లిష్ అవ్వడానికి నీ సెన్సెస్ని ప్రతి పనికిరాని దాని వైపు ఎక్స్పోజ్ చేయి. సినిమా చూస్తావా చూడు. ఇఫ్ యూ డోంట్ లైక్ వైలెన్స్, డోంట్ వాచ్ వైలెంట్ మూవీస్. గులాబీ తోటకి నీ కళ్ళని చూపించు, చెత్తను చూపించు. అది నీ చేతిలో ఉంది. మెడకాయ తిప్పే అరేంజ్మెంట్ మనకు ఉంది. స్టాటిక్ కాదు, డైనమిక్. ఇది మంచి పాట విను. నీ సెన్సెస్ మంచిదాన్ని ముట్టుకో, మంచి దాని మీద పడుకో. మేక్ ష్యూర్ యువర్ సెన్సెస్ ఆర్ హ్యాపీ. లాంగింగ్ లేదు. నేను చెప్పేది కొత్తవి తీసుకొచ్చి సెన్సెస్ కాదు, ఉన్న దాంట్లోనే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఒకవేళ ఈ గదిలో ఎవ్వరు చూడవలసి వస్తే పెయింటింగ్ చూస్తూ కూర్చోండి, బాత్రూమ్ దుక్కొద్దు. ఇది మన చేతులు ఉంది కదా. ఏది లేదు, ఒక ప్రపంచంలో అద్భుత ధ్యాన ప్రక్రియ ఉంది. అరచేయి చూడాలన్నమాట. జస్ట్ లుక్ ఎట్ ద పామ్, చూసి ఊరుకోండి. మళ్ళీ చూడవస్తే అరచేయి చూడండి. లేదా ఎవ్వరు లేని ఒక నేలను చూడండి. ఇంకా అన్నిటికంటే బెస్ట్ పద్ధతి ఇలా నేలను చూస్తే పిచ్చోడు అనుకుంటాను. ఎప్పుడు పుస్తకం పట్టుకుని చదవనే వద్దు దాన్ని. ఎవ్వరు వచ్చినా సీరియస్గా బుక్ దిక్కు చూడండి, ఎవరి దిక్కు చూడకండి. ఒక 5 నిమిషాలకి నేను లోపల చదువుకుంటాను, పుస్తకం ఆడబెట్టి పడుకోండి. డిస్టర్బ్ కావద్దు. సో ఇంటర్ఫియరెన్స్ పోయింది, దాంతోపాటు మన సెన్సెస్ని మనం ఎక్స్పోజ్ చేయడం పోయింది. ఈ రెండు తీసేస్తే మైండ్ కొంచెం రిలాక్స్. నెక్స్ట్ ధ్యానంలో బాడీ పాత్ర కూడా ఉంది కదా. అందుకని సేమ్ థింగ్, అన్లర్న్ ఫుడ్ హ్యాబిట్స్. ఒక వారం రోజులు జస్ట్ వెజిటబుల్స్ తినండి. చూసి వాళ్ళంటారు కొంచెం బక్కగయ్యారు. ఇంతకుముందు అనుకున్నాం ఇంటర్ఫియరెన్స్ లేదు, రియాక్షన్ లేదు. ఫస్ట్ టైం ఇది చేసిన తర్వాత ఫుడ్ మీద పడాలి, లేకపోతే మళ్ళీ దమా ఖరాబ్ అవుతుంది. పోయి అర్థం చూసుకోవడం, అవును కొంచెం బక్క అయినది అంతా. ఏమీ కాదు, బక్కగైన ఏమి కాదు, లావైనవి కాదు. బాడీ అంటేనే మారుతుంది. బాడీ అంటే ప్రకృతి నిరంతరం మారుతూనే ఉంటుంది. ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, చలి వస్తుంది. స్టాటిక్ ఉంటే చచ్చిపోతాం మనం. ఇప్పుడు 56 డిగ్రీల సెల్సియస్ అట్లా నిలిచిపోయింది అనుకో, చస్తేవి అందరం అవుట్. సో మనకు 100% తెలుసు ప్రకృతి మారుతుంది. మరి బాడీ ఎందుకు మారదు? సో ప్రకృతిని అంగీకరించే ఒకానొక స్వభావం. ఇలా గనక చేస్తే దాని యొక్క ఎండ్ రిజల్ట్లో మీకు తెలియకుండా ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాతనో మంత్స్ తర్వాతనో మీ యొక్క స్థితిని బట్టి
మీరు ధ్యానము చేయట్లేదు, ఏ మంత్రము లేదు, ఏం లేదు, కానీ హఠాత్తుగా మనసు శరీరం కూర్చోవడం చూస్తారు. ఊరికి అట్లా కూర్చుంటారు, మీకు తెలియదు, హఠాత్తుగా మీకు గుర్తొస్తుంది, అరే గంట అయింది, నేను ఒక పనికిరాని గోడ దిక్కు చూస్తున్నా, ఒక్క ఆలోచన రాలేదు, ఏ అలజడి రాలేదు. ఎంత బాగుంది సార్. యు ఆర్ ఎట్ పీస్. యు ఆర్ నాట్ క్రేవింగ్ ఫర్ పీస్, యు ఆర్ పీస్. ఎందుకంటే క్రేవ్ చేసినంతసేపు క్రేవ్ చేసేవాడు మిగులుతాడు, మళ్ళా అది ఎప్పటికీ కాదు మా. సో ఎవరెవరైతే చేస్తున్నారో ఈ చేసిన ఆ శ్రమకి ఈగో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు అతిపెద్ద కష్టం ఈ ఈగోను అమ్మో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో దేర్ ఇస్ నో ఐడెంటిఫికేషన్. యు ఆర్ డిస్కార్డింగ్ థింగ్స్. యు ఆర్ నాట్ ఫోర్స్ఫుల్లీ డిస్కార్డింగ్, యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఇట్. అంటే హోల్ హార్టెడ్లీ యు ఆర్ జస్ట్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్. సో ద కోర్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. దేంతో ఉంటే దాంతో ఉండే కళ, దేన్ని చూస్తే దాన్ని చూసే కళ, దేన్ని ముట్టుకుంటే దాన్ని మాత్రమే ముట్టుకుంటుంది మనసు. అంటే శరీరము నా ఈ దీన్ని ఏమంటారు, డస్టర్ని ముట్టుకుంది, నా మనసు ముట్టుకుంది. మనసుకి చేతులు లేవు, అది ఎటుటో పోతుంది. మీరు అంటున్నది అది ఎటు పోతుంది, బికాజ్ ఇంటర్ఫియరెన్స్ పోయింది, ఉన్నదాన్ని పట్టుకుంటున్నాడు. ఫస్ట్ టైం యూ విల్ సీ బాడీ అండ్ మైండ్ బోత్ ఆర్ వాకింగ్ టుగెదర్. అట్లా ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ ధ్యానం లేదు, ధ్యాన పద్ధతి లేదు, ధ్యాన స్థితి ఉంది. ధ్యాన పద్ధతి కావాలా, పద్ధతి చేసి ప్రాక్టీస్ చేసి అందులో నువ్వు నిష్ణాతుని అవుతావు. మనసు కూర్చోదు, మనసు నియంత్రణ వేరు, మనసు కూర్చోదు. మనసు నియంత్రణ ఉన్న వాళ్ళని చాలామందిని చూశాను. ఒక జిహాదీ కూడా ఒక డిసిప్లిన్గా ఉంటాడు, వాడు చనిపోవడానికి ప్రిపేర్ అవ్వడానికి చాలా డిసిప్లిన్గా ఉంటాడు. బట్ దట్ ఈస్ నాట్ మెడిటేటివ్ స్టేట్, దట్ ఈజ్ అన్ ఇంపోజిషన్. ఒక స్టిర్నెస్ లేదా ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ అట్లా ఇంపోజ్ చేయబడ్డది. ఆ ఇంపోజిషన్ నిరంతరం కాపాడుతున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సో ఆ తర్వాత కొంతకాలానికి నీ బ్రెయిన్ నీ యొక్క సెన్సెస్ అన్నీ సెన్సిటివ్గా మారిపోతే ఆ ఒక్క థాట్కి మిగతా అన్ని విషయాలు యూ బికమ్ ఇన్సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక దేవతామూర్తిని విపరీతంగా ఆరాధించేవాడు మిగతా దేవతామూర్తుల పట్ల సెన్సిటివిటీ కోల్పోతుంది. సో ట్రూ మెడిటేటివ్నెస్ బ్రింగ్స్ రియల్ సెన్సిటివిటీ. యూ బికమ్ హ్యూమన్ యాక్చువల్లీ. నువ్వు గాడు కాదు, క్రీచర్ కాదు. ఒక మనిషి ఎలా ఉండాలో, ఒక మనిషి శరీర మనోధర్మాలు ఎలా ఉండాలి, అట్లా ఫంక్షన్ అయ్యే ఒక స్థితి ధ్యాన స్థితి. యు ఆర్ అబ్సల్యూట్లీ ఎట్ ఈస్. ఇంతవరకు పుస్తకాల్లో ఉన్నది, రకరకాల గురువులు చెప్పింది అల్టిమేట్ అనుకోవడం కూడా తీసేయాలి. మనం మళ్ళీ ఇరుకుతుంది బ్రెయిన్. వాళ్ళకున్న ఎరాలో వాళ్ళ మైండ్ అట్లా చెప్పింది, అట్లా వాళ్ళు జీవించారు. అయినప్పటికీ ఒక ఎరాలో ఉన్న వాళ్ళంతా ఒకలా లేరుగా. నా దృష్టిలో రమణ మహర్షి ది మోస్ట్ సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ లివింగ్. లగ్జరీ లేదా, నేను అపారమైన లగ్జరీ చూస్తాను రమణ మహర్షిలో. అంతకంటే లగ్జరీ ఉంటుంది. ఓన్లీ బెంజ్ కారు లేకపోతే 100 మంది సెలబ్రిటీస్ వస్తేనే లగ్జరీ అంటే ఎట్లా? దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లగ్జరీ. ఏమీ లేకుండా అంటే ఉన్నది పరిపూర్ణంగా అనుభవించగలిగే ఒక స్థితి లగ్జరీ. ఇప్పుడు మనం ముఖేష్ అంబానీ లగ్జరియస్ పర్సన్ అంటున్నాం. ఎందుకు? కారు ఉంటే కారు అనుభవిస్తున్నాడు, బంగ్లా ఉంటే బంగ్లా, పార్టీ ఉంటే పార్టీ. మరి ఇప్పుడు నా దగ్గర ఒక రాయి ఉంది, రాయిని అనుభవిస్తే ఇది లగ్జరీ కాదా? ఇది కూడా లగ్జరీ. సో నీ యొక్క హోల్ అండర్స్టాండింగ్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది బికాజ్ ఆఫ్ యూ ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఎనీథింగ్. ఫస్ట్ టైం నీ కళ్ళు నిలబడతాయి, నీ శ్వాస నిలబడుతుంది, నీ ప్రయత్నం లేదు, నువ్వేం శ్వాస నియంత్రిస్తలేదు, సహజంగా నిలబడుతుంది అట్లా. అంటే యూ డోంట్ ఈవెన్ నో దట్ ఇట్ గాట్ సెటిల్. అందుకే మనస్సుని నదితో పోల్చిండ్రు, సరస్సుతో పోల్చిండ్రు. గాలి లేదు, మెల్లగా నిలబడుతుంది. మనసుని నదిని నిలబెట్టాలని చేయబెట్టి సస్తుంది. ఇంకా అది ఇప్పట్లో సెటిల్ కాదు. నువ్వెంత గెలిగితే అంత కదులుతుంది, ఎంత గెలిగితే అంత కదులుతుంది. అందుకే మన స్క్రిప్చర్లో అక్కడక్కడ ఆ గ్లింప్సెస్ ఉన్నాయి.
కానీ కంటెంట్ చాలా ఉన్నందుకు గ్లిమ్సెస్ అన్ని కొట్టుకుపోతుంది. తటస్థము కూటస్థం అనే విషయాలు చెప్పారు మనకి. నేను తటస్థంగా ఉంటున్నా అని చెప్తారు కదా. ఆ తటస్థంగా ఉంటుందంటే నేను మీతోనే ఉంటున్నా, కానీ నా మైండ్ని ఎటువైపు ప్రసరించనీయకుండా నాతోనే పెట్టుకుంటున్నా అని చెప్తున్నారు. సో తటస్థం అంటే అక్కడే ఉండి మీరు, కూటస్థం అని ఉంది, అక్కడే ఉంటుంది కానీ ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చుంటా కొంచెం దూరం చూస్తున్నా. నేను ఉన్నా చూస్తున్నా. కొట్టుకున్నా చూస్తున్నాడు, చంపుకున్నా చూస్తున్నాడు, ఆనందంగా ఉన్నా చూస్తున్నాడు. నాలో చూసేవాడిలో ఏ మార్పు లేదని గమనించాడు. ధ్యాన స్థితి ఎస్టాబ్లిష్ అయింది, కంటిన్యూస్. సో నా యొక్క కోర్ అండర్స్టాండింగ్ ఏమిటి అంటే, చేస్తున్నంతసేపు చేసేవాడు ఉన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుంది? నిజమైన ధ్యానం గురించి మాట్లాడుతున్నాను నేను. ధ్యానాన్ని ఒక రిసార్ట్ మెడిటేషన్గా చేసేవాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు. వాడు ఈ పబ్కి వెళ్తాడు, అలాగే ఒక శివరాత్రి ఫెస్టివల్కి అక్కడే ఎగురుతాడు, ఇక్కడే ఎగురుతాడు, మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి పార్టీ చేసుకుంటాడు, గోవాకి వెళ్తాడు. దట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీరియస్ పీపుల్ హూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ద క్లాస్. మిగతా వాళ్ళంతా దే హ్యావ్ ఫన్. మెడిటేషన్ రిట్రీట్స్కి వెళ్ళే వాళ్ళు నాకు తెలుసు చాలామంది. ఇట్స్ ఎ రిట్రీట్ అంతే, కూర్చోబెట్టిన కూడా. నిజంగా ఎంక్వైరీ చేసేవాడి గురించి నేను మాట్లాడుతున్నాను. అట్లాంటి వాళ్ళు చాలా అరుదు. కానీ వాళ్ళు నిజంగా ఎంక్వైరీ చేస్తే నిజంగా ఒక బహుమతి పొందుతారు. ఏంటంటే నిలబడుతుంది మనస్సు. అప్పుడు ఆ మనస్సు, ఆ బాడీ ఏ పని చేయాలో అది మాత్రమే చేస్తుంది. గుండె ఏ పని చేయాలో ఆ గుండె చేసినట్టు, కుక్క ఏ పని చేయాలో అది ఆ పనే చేస్తున్నట్టు. దానికి ఫోకస్ ఉందా? ఫోకస్ లేదు. అదే ఫోకస్ అయింది. స్పెషల్గా నేను మురగాలి, ఇది నా పని, ఇది అని అనుకోవట్లేదు. ఒక సహజమైన ఫోకస్ వచ్చేసింది. ఇంకా మీరు ఎక్కడెక్కడ తిరిగారా? అంటే అసలు అంటే ఈ ధ్యానం అనేది మీలో ఎందుకు చొరబడ్డది? థాట్స్ వస్తానే ఉంటాయి కంటిన్యూస్గా. ఫోకస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ చేస్తున్నాం, లేదా ఏదైనా కొత్తగా నేర్చుకుంటాం, ఎక్కువసేపు ఉండదు అనమాట. ఆ థాట్ కాకపోయినా కానీ నేర్చుకునేదానికైనా చేసేదానికైనా ఎటో వెళ్తూ ఉంటుంది. సో దీన్ని ఫోకస్ ఉండాలంటే అదే మీ సహజాతం అయి ఉండాలి అది. అంటే మనం అన్ని పనుల కింద చూడడానికి లేదు. ఇప్పుడు కుక్కకి ఈత కొట్టే పని ఇచ్చామనుకో, ఫోకస్ ఉండదు దానికి, దాని స్వభావంలో లేదు కదా. మరి అది ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి? దాన్ని ఇక్కడే ఈ ఇండిఫరెన్స్, మీ బాడీ మైండ్ ఏం చేయగలుగుతుందో ఫస్ట్ ఆ చేయనిచ్చే ఒక అవకాశాన్ని ఇవ్వాలి. మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం ఆల్వేస్. మనం అంత స్పేస్ ఎప్పుడు ఇవ్వలేము మనం మైండ్కి, బాడీకి. సో మనం ఒక సంవత్సరం ఇట్లా వేస్ట్ చేద్దామంటే భయం వేస్తుంది. కెరియర్ లాసు, ప్రొఫెషన్ లాసు. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ప్రొఫెసరు. ఎవ్రీడే శాలరీ ఎంత పడుతుంది? 3,600 ఏమో వస్తుంది. అంటే ఓవరాల్ ఎవ్రీడే లెక్కేసుకుంటే. ఎక్కడ ఫంక్షన్కి వెళ్తే ఎన్ని రోజులు? 2 రోజులు అంటే 6,000 లాస్ అంటాడు. అతను ఇక్కడ వచ్చిందా ఎంజాయ్ చేయడం చూడండి. నేను రేపు ఉంటారా అంటే 3,000 లాస్ రా. వాడికి మనుషులతో పని లేదు, ఫంక్షన్తో పని లేదు. 3,000. నేను ఒకసారి టెస్ట్ చేశా, ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. నేను ఇస్తా ఉండు. అయితే ఓకే అన్నాడు. వాడు ఉంటే బాగుంటుంది అనిపించింది. సో 3,000 ఇచ్చి కొనుక్కున్నా రోజుకి. ఉండిపో టాటా బై బై. ఎంత ఇప్పుడు కొంత సమయం వృధా చేయాలి ప్రశాంతతలో. అంటే ఊరికి పని చేస్తూ ఏ పని అట్లా కొట్టుకపోతూ ఉంటారు. నా దృష్టిలో లైఫ్లో ఎక్కడో ఒక చోట ఒక లార్జ్ చంక్ ఆఫ్ టైం నువ్వు నీతో గడపడం చేయాలి. అలా చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. అంటే అది అంటే ఆ టైంలో ఇక నా వాళ్ళు, నా పని, నేను చేయాల్సిన ఇటువంటిది ఏమీ లేదు. నీ బాడీ మైండ్ కాంప్లెక్స్, దాని ప్యాటర్న్ అది సెటిల్ అయ్యే ఒక ప్రక్రియకి నువ్వు ఒక డోర్ ఓపెన్ చేసినావు. కానీ మనిషికి ఈ ర్యాట్ రేస్లో పడి ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయిపోతే ఎంత లాసు. నిజానికి వీడు 100 ఏళ్ళున్న పీకేదే ఉండదు.
ఎంత మనిషి పనిచేసే టైం చాలా లిమిటెడ్ లైఫ్లో. చాలా 25-26 తర్వాత వస్తుంది సీరియస్నెస్. ఒక 55-60 దగ్గర డ్రాప్ అవుతుంది. ఇందులో కూడా వాడు పనిచేసే 8 అవర్స్ నువ్వు కనుక కౌంట్ చేస్తే, అది కనుక ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే మ్యాక్సిమం 8 to 9 years వరకు చేస్తాడు లైఫ్. అంతే. మిగతా టైం అంతా తింటున్నాడు, తిరుగుతున్నాడు, పడుకుంటున్నాడు, దగ్గుతున్నాడు, బాత్రూమ్కి పోతున్నాడు, దాంతోనే గడిచిపోతుంది. రెండోది, ఎంటైర్ ఫోకస్ వర్క్ మీద లేదు. మనం చూపిస్తున్న వర్క్ని, కానీ యు ఆర్ సీకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు అందుకే హుందాగా చెప్పాలి, ఐ లవ్ మై జాబ్ కాదు, ఐ లవ్ మై మనీ అని చెప్పి. పంచాయతీ అవుతుంది. సింపుల్. అనవసరంగా జాబు, అసలు నా అంబియన్స్ చాలా బాగుంటుంది, మా ఆఫీస్లో సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ ఎందుకు బక్వాస్? నాకు కావాల్సిన మనీ వస్తుందో బాగుంటున్నాయి. ఇది క్లారిటీ ఆఫ్ థాట్. నాకు నెలకు ₹1,00,000 ఎవరిని ఇస్తే అక్కడ ఉంటా. దాంట్లో క్యాటరీ లేకపోయినా ఏమనుకోను, మా బాస్ దరిద్రుడైనా ఏమనుకోను, నాకు డబ్బులు వస్తే చాలు. ఇటువంటి క్లారిటీ ఉంటే నీకు మనసులో ఇబ్బంది ఉండదు. నువ్వు ఫేస్ ఏమో వర్క్ని, వర్క్ కల్చర్ని, ఫ్రీడమ్ని చెప్తున్నావు. నువ్వు కోరుకుంటుంది ఇప్పుడు ఎవరన్నా నాకు ఫ్రీడమ్ ఇస్తాను, అన్నీ ఇస్తాను, కానీ శాలరీ ఇవ్వనంటే అది ఫేకర్ తెలిసిపోతుంది కదా. సో ఏది నీకు కావాలో అది నువ్వు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తే యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రియాలిటీ. సింపుల్. అట్లా ప్రతిదీ మనీ విషయంలో ఒక స్పష్టత, భవబంధాల విషయంలో ఒక స్పష్టత డిక్లేర్ చేయవలసిందే. ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్నా, నాకు ఎవరితో ఏ ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు, 0. డిక్లేర్ చేసి అంతే. అంటే అందరు మనుషులు, దగ్గర ఉన్న మనిషిని అమ్మ అంటున్నావు అంతే, లేదా వైఫ్ అంటున్నావు, లేదా వెరీ వెరీ క్లోజ్. కొంచెం దూరం ఉంటే ఫ్రెండ్ అంటున్నావు, కొంచెం దగ్గరే ఉన్నాడు కానీ పట్టించుకోకపోతే గురువు అంటున్నావు, అట్లా. ఇంకొంచెం దూరం ఉంటే రిలేటివ్స్ అంటారు, ఇంకా అట్లా దూరం ఉంటే మా బ్యాచ్మేట్స్, క్లాస్మేట్స్. ఇంకా ఆ తర్వాత అంతా మసక వాళ్ళు ఎవరో తెలియదు మనకి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా చూస్తే ఆ రోడ్డు మీద నడిచే వాళ్ళు ఎవరు తెలియదు మనకి. సో యు ఆర్ జస్ట్ హియర్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్. ఇనిషియల్గా సాటిస్ఫై చేసుకోవాలన్న ప్రయత్నం నడుస్తుంది, అందరు ఫెయిల్ అవుతారు. సాటిస్ఫైడ్నే ఉన్నా అని తెలుస్తుంది ఒక టైం. అప్పుడు నువ్వేమైనా చేయపో కొంచెం ఫరకనే పడుతుంది. సో ఇంటర్ఫియర్ అయ్యే మైండ్ ఉందా, ధ్యానం ఉండదు. పోలిక ఉందా, ధ్యానం రాదు. అంతరాలు ఉన్నాయని మైండ్లో ధ్యానం రాదు. ధ్యాన పద్ధతిలో నువ్వు మాస్టరీ చేయడం వేరు. ఇప్పుడు ఎట్లయితే ఒక కరాటేలో ఒకడు మాస్టరీ సాధిస్తాడు, వాడు మంచి హ్యూమన్ కానక్కర్లే. వాడు కరాటే క్లాసులో ఉన్నంతవరకు కరాటే సబ్జెక్ట్ బయటకు వస్తే వాడు అవలగా ఉంటాడు. ఒకరు వంటల్లో మాస్టరీ సాధిస్తారు. ఇక్కడ మనం మాస్టరీ గురించి మాట్లాడట్లే. వెదర్ యు ఆర్ కుకింగ్ ఆర్ వెదర్ యు ఆర్ డూయింగ్ కరాటే ఆర్ డ్రైవింగ్, యు ఆర్ మెడిటేటివ్. అక్కడ అది దాని గురించి మాట్లాడుతున్నాం. ఎక్స్పర్టైజ్, మెడిటేషన్ ఈజ్ నాట్ ఎ టాలెంట్, లేదా నువ్వు అందులో ఎక్స్పర్ట్ అవ్వడం ఉండదు. ఎక్స్పర్ట్ అయ్యిందా ఎవల్యూషన్లో ఉంది బ్రెయిన్. ఇది ఒక పెద్ద మిత్. ఇది మెడిటేటివ్నెస్ అనేది ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఉంటుంది. ఇట్ ఈస్ దేర్ అంతవరకు. నేను చాలా మెడిటేటివ్గా ఉంటా సండేస్, లేకపోతే మా గురువుగారి సమక్షంలో నాకు ధ్యానం విపరీతంగా కుదురుతుంది. ఇదంతా మైండ్ ఆడే గేమే, అతిపెద్ద అబద్ధం అది. అంతే ఉంది. ఇప్పుడు దీనికి నీకు ఎవరి సహాయం అక్కర్లేదు. పద్ధతి అంటావా, మళ్ళీ గురువు కావాలి. అట్లా బంగి జంప్ అంటావా, ఎవడో కావాలి నేను జంపి. అసలు డిపెండెన్స్లోకి ఎంటర్ కావద్దు. సో మెడిటేటివ్నెస్లో లేదా జీవితం యొక్క మూలంలో యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ డిపెండెన్సీస్. అంటే ఏదో సాధించడం అన్న కాంటెక్స్ట్ ప్రపంచానికి సంబంధించింది. నేను దాని వైపు మాట్లాడట్లేదు. నీదర్ ఐఎమ్ అగేనెస్ట్ అలాంటి వాళ్ళు ఎవరన్నా సాధించాలి కనుక్కో, అట్లాంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళని ఇప్పుడు ఏదో రికార్డ్ చేస్తున్న డివైస్ వాళ్ళ నుంచే వచ్చింది, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎట్లుందో నాకు తెలియదు. అంటే కొందరు ఒక దానికోసం పుడతారు, వాడికి అందులో ఒక అట్మాస్ఫియర్ వాడు ఒంటి మీద బట్టలు వేసుకోకున్నా వాడు ఏమనుకోడు. వాడు అవార్డ్స్ రాని రాకపోని దే డోంట్ కేర్. వాళ్ళ కంప్లీట్ ఫోకస్ ఆ వర్క్ మీద ఉంటుంది. అది వేరు బ్యాచ్. అది
నేను చెప్తున్నది నిజమైన ధ్యానం యొక్క స్థితి. మళ్ళీ ఇవి క్లబ్ చేయడానికి వీల్లేదు. నువ్వు ఇప్పుడు అంబిషన్ అనేది ప్రపంచంలో ఉంటుంది, ఈ ధ్యాన స్థితి అనేది ఉంది. దాన్ని అడ్డుపడే అంశాలు ఏమిటి డిస్కార్డ్ చేస్తే సరిపోతుంది నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఏదన్నా చేస్తున్నప్పుడు మనసు పక్క వెళ్తుంది. దాన్ని ఎందుకు వెళ్తుంది అనేది మనం ఎప్పుడు అనుకోవద్దంట. నేను మీతో మాట్లాడుతున్నా దాని మీద మీరు చెప్పిన అంశం మీద విశ్లేషణకి వెళ్తుంది. కానీ విశ్లేషణ మనిషి మైండ్కున్న ఒక టెండెన్సీ విశ్లేషణకి వెళ్ళకుండా ఆచరణకి వెళ్ళాలంట. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇంతకుముందు చెప్పిన స్టేట్మెంట్ మీద విశ్లేషణకి వెళ్తాం లేదా దాన్ని ఎట్లా నేను ఇప్పుడు సింపుల్, నేను చెప్పింది ఒకటే, ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండండి. సో విశ్లేషణ చేసే మైండ్తో కూడా ఇంటర్ఫియర్ కాకండి. చాలా రూమ్స్ ఉన్నాయి మైండ్లో. మైండ్ ఈజ్ నాట్ జస్ట్ మైండ్, మనకు అట్లా అనిపిస్తుంది. పట్టించుకోవద్దంటే పట్టించుకోవద్దండి. హఠాత్తుగా ఏది అర్థం కాదు, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఇది నేను పట్టించుకున్నట్టు, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది పట్టుకున్నాను కదా. సో నేను ఇలా పట్టుకోవాలంటే పద్ధతి అవసరమే. ఈ 2 వేలతో పట్టుకోండి, ఇలా దీనికి ఒక పద్ధతి అవసరం. ఒక వేవి నిలబెట్టమని అప్పుడు కొంచెం సాధన అవసరమైంది. పడే అన్నవాడు సాధన ఎందుకు? ఏదైనా పడవచ్చు. అసలు కోహిందూరు వజ్రం కూడా తీసుకుంది అనుకోవచ్చు. సో ఇంటర్ఫియరెన్స్ వద్దంటే వద్దంతే, అది పడేయడం. పట్టుకోవట్లేదు మీరు గుర్తిస్తున్నారు, నా మైండ్ పక్కకి వెళ్ళింది అని తెలిసింది కదా, కమ్ బ్యాక్. ఎందుకు పక్కకి వెళ్ళింది అనే క్వశ్చన్ వద్దు, వచ్చిందే ఇరుక్కుపోతారు మైండ్లో. దీన్ని విషయ సర్కిల్ అంటున్నాం. మళ్ళా ఎందుకు వచ్చిందంటే మిమ్మల్ని మీరు లాస్ట్కి మీరు దోషి నిలబడతారు. అంటే మీ అనాలిసిస్లో మీరే తప్పని తెలుస్తుంది. ఏదో ఒక చిన్న కథ ఉంటుంది. ఒక 2 ఫ్రెండ్స్ తినడానికి పోతారంట. పోయినాక తిన్న తర్వాత, సరే నేను ఇస్తా, లేదురా నేను ఇస్తా, చాలా రోజుల తర్వాత కలిసా, లేదు నేను ఇస్తా తర్వాత ఇలా, సరే నువ్వు వెయ్యి, ఇంతసేపు నువ్వు ఇస్తాను కదా, నువ్వు వెయ్యి. ఇప్పుడు వీడు అంటున్నాడు, ఆ దగ్గర నువ్వి అన్న తర్వాత ఎవరో వచ్చారు, ఇస్తాడు ఫస్ట్. ఇప్పుడు ఏమంటే చాలా ప్యాక్ అవుతుంది ఇట్లా. అదే నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు, ఇస్తానది నేను ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో. అంతలో ఓనర్ వచ్చాడు, ఎవరో ఈయన నువ్వు ఎవడరా మధ్యాహ్నం వెయిట్ చేయి, మొత్తం వెంట ఇస్తే ఇచ్చి వెళ్ళిపో. నేను 1-2 చూసినట్లా, అందరు సినిమాకి వెళ్తారు, చుట్టుపక్కల అందరూ బాబాయ్ వద్దు, అసలు ఏ రియాక్షన్ లేకుండా బిల్లు కట్టి వెళ్ళిపోతాడు. ఎవరికి పర్సులు ఉంచుకోండి అక్కర్లేదు, నేనున్నా కదా, ఇలాంటి బక్వాస్ ఏముండదు అసలు. ఇలా పెట్టి నేను ఇంకొకసారి చూసా, హోటల్ మేనేజర్ ఉంది కదా, అక్కడ పెట్టి అందరూ తీసుకోండి, అయినా కూడా ఎవరన్నా కడతా అంటే వాళ్ళవి మాత్రం తీసుకోండి. ఒక్కడు కూడా కట్టలేదు. ఎగ్జాక్ట్ నేను అదే చేస్తా. అసలు ఆ చక్కర్లో పడవద్దు, నేను ఇస్తా, నేనున్నా కదా. అరే భలే వారే, ఇదంతా మైండ్ ఆడే ఆట. ఇచ్చేటువంటి ఏమి కాదు. లాస్ట్ ఒక ఇన్సిడెంట్ గుర్తు, అది చెప్పి ముగిస్తా. చండీగఢ్ పోయినా ఐఎస్బీలో పర్ఫామ్ చేయడానికి. నన్ను ఒక ఇంట్లో గెస్ట్గా పెట్టారు. గెస్ట్గా ఉంటే ఎంత నరకమో అక్కడ చూశాను. నేను నీళ్ళు తెచ్చుకుంటే మేము తెస్తాం, యు ఆర్ మై గెస్ట్ అంటున్నాను. జస్ట్ బాత్రూమ్కి వెళ్తే ముడి అడగట్లేదు అంతే. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో బయటికి వెళ్ళిన తర్వాత ఇవి ఉంటాయి కదా, స్వీట్ పొటాటో ఫస్ట్ టైం చూశాను. దానికి కారం వేసి ఇస్తున్నారు, కారం కట్ చేసి. అంటే అక్కడ చిన్న ఛత్తీస్గఢ్లో చూసిన ఫస్ట్ టైం. నేను కొనుక్కుందామని పోతే వీఆర్ హియర్ టు పే. అట్లా కాదు సార్, నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి అంటే అది దోషిలాగా చెప్తున్నాను నేను. చూడు, యు ఆర్ అవర్ గెస్ట్, నీకు ఏది కావాలన్నా నేనే ఇప్పిస్తా, అట్లన్నా పోదందా. ఆ తర్వాత ఒక ఐస్ క్రీమ్ దగ్గర నిలబడ్డా, ఇట్లా చూపించిన. 3వసారికి ఆ కప్పులు ఏముందో తెలుసా, ఐ లైక్ ఇట్, మీకు ఇట్లా ఏది కావాలన్నా అడగండి చాలు. తర్వాత నేను బెంజేశ్వరంలో బెంజ్ కార్ చూపించాను, అక్కడ ఎండ్ అయిపోయింది. నేను తర్వాత వాళ్ళకి ఏం చెప్పానంటే, అంటే బక్వాస్ ఆపండి ఫస్ట్,
మీరు నాకు కావాల్సింది ఎప్పటికి ఇప్పలేదు. యు ఆర్ ఓన్లీ ఫుల్ఫిల్ మై స్టూపిడ్ బేసిక్ నీడ్స్. అందులో దానికి ఇంత ఫీల్ కాకండి. రెండోది ఒక ఆప్షన్ ఇస్తాం మీకు. ప్రతిసారి బెగ్గర్ లాగా మీకోసం వెయిట్ చేసి నిలబడలేను. మీరు ఒక 500 ఇవ్వండి, పోయేటప్పుడు లెక్క ఇచ్చిపోతా మొత్తం. మీకే అప్పచెప్పిపోతా. నన్ను ఫ్రీ చేయండి మీ నుంచి. తొక్కలో గెస్ట్ అయింది. వాళ్ళకి అర్థమైంది. 3 రోజులు బలవంతంగా 2000 ఇప్పించుకున్నా. నేను బయట తిరిగి వస్తా, ఆటో ఎక్కడ ఈ పైసలు ఇస్తా, ఇంకా ఖర్చు అయితే మీదే వాడతా. కానీ ఈ మాటి కనకండి, మేమున్నాం. సో చెప్పొచ్చేది ఏంటంటే ఇంటర్ఫియరెన్స్ వల్ల ధ్యాన స్థితి పోతుంది. ప్రకృతిలో లేనిది ఇంటర్ఫియరెన్స్. ఏది దేంతో ఇంటర్ఫియర్ కాదు. అవసరం మేరకు ఇంటర్ఫియర్ అయ్యి అతి తక్కువ సమయంలో బయటపడతాయి. మనిషి ఒక్కడే కాన్స్టాంట్గా ఇంటర్ఫియర్ అవుతున్నాడు. దాన్ని చిలువలు పలువుగా మారుస్తున్నాడు, అనాలిసిస్ చేస్తున్నాడు. ఫైనల్గా తాను దోషిగా, ప్రపంచాన్ని దోషిగా నిలబెట్టుకుంటున్నాడు. ఇంకా ప్రశాంతత ఎట్లా ఉంటుంది? ఉండే అవకాశం లేదు. సో నేను చేశాను కాబట్టి చెప్తున్నా, అట్లీస్ట్ ఒక 1 or 2 years దీన్ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం టెస్ట్ చేసి చూడాల్సిన విషయం ఇది. అంటే ఏదో నేను వారం రోజులు కోర్స్ అయిపోయింది, ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్ అంటే ఎవడో బేవకూఫ్ అని ఎవడు రాను అని స్టార్ట్ అవుతుంది. అంటే అది స్థితపడే వరకు మనం ఉంచాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక అది మన మహబూబ్నగర్లో ఒకడున్నాడు. నేను వాడితో ఏం చెప్పానంటే, అంటే చూడు మైండ్ ఎంత డ్రామాలు ఆడుతుంది. ఎగ్జాంపుల్ ఇది. అరే మిద్దె మీద ఒక పెద్ద ఫ్లవర్ పాట్ చూసినావు కదా, పెద్ద చెట్టు పెట్టాం. అక్కడ ఒక కానుగ చెట్టు కానీ పెద్ద ఆకులున్న చెట్టు పెడితే మిద్దె మీద పెద్ద చెట్టు ఉండాలి. అది నాకు కళ. సాధ్యమవుతుంది, చేయొచ్చు. పోదాం బానా, పీకోతాం ఒకటి అన్నాడు. అది పీకలేవు సార్. ఏం మాట్లాడుతున్నావు అన్న, రోజు జిమ్ పోతున్నాం దేనికి, పీకుదాంపా అంటే పీకలేవు రా భయ్. నువ్వు దూరంకి వెళ్ళి చూసి ఒక అజంప్షన్ ఉందో అంటే నన్ను బలవంతం చేసి ఊరు బయట తీసుకుపోయాడు. నీకు ఏ చెట్టు కావాలంటే ఇంతే లావమా అన్నది. కానుక చెట్టు చూపించి ఇట్లా సన్న కాండం ఉండి ఒక 5-6 ఫీట్ తర్వాత పైన ఒక క్యానపీ ఉంది. ఇది వీక్ అన్న. ఆడగిడో మాట్లాడని దాన్ని చూస్తే దాన్ని ఏం చూడగలిగలేకపోయాడు. అట్లా కూర్చోవాలి మైండ్. ఇక ఎవ్వడు డిస్టర్బ్ చేయడు దాన్ని. ఒకడు బాస్టెడ్ అన్నట్టు డిస్టర్బ్ కాలే, ఒకడు ఆస్తి ఎత్తుకపోయిన డిస్టర్బ్ కాలే. మాట్లాడుతున్నావు బట్ యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్. డిస్టర్బెన్స్ అనేది వెరీ డేంజరస్ స్టేట్. నువ్వు అరవచ్చు, డిస్టర్బెన్స్ వద్దంటే నువ్వు నిశ్శబ్దంగా ప్లాస్టర్ వేసుకొని కూర్చోమని కాదు. యు ఆర్ యాక్చువల్లీ ఫైటింగ్. అవసరమైతే 100 మందికి సమాధానం చెప్తున్నావు. యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్ అనేది నీకు తెలుస్తుంటుంది. నీ యొక్క అంతఃశ్రోతలో ఏ చలనం ఉండదు. నీ బ్రీత్లో డిస్టర్బెన్స్ లేదని తెలుసుకోవడానికి ఇది ఒక పద్ధతి. నువ్వు అరుస్తున్నావు, స్క్రీమ్ చేస్తున్నావు, తిడుతున్నావు అవసరమైతే, బట్ యువర్ బ్రీత్ ఈజ్ నాట్. ఇది నీకు ఇండికేషన్. అంటే నువ్వు మూలకు కూర్చొని నా శ్వాస ప్రశాంతంగా ఉంది కాదు. ప్రకృతిలో ఉన్న అన్ని పనులు, ప్రపంచంలో ఉన్న అన్ని పెంటలు తగిలించుకున్నా యువర్ బ్రీత్ ఈజ్ నార్మల్, యువర్ మైండ్ ఈజ్ సెట్స్డ్, ఒక పీస్లో ఉందని తెలుస్తుంటుంది అన్నట్టు. తద్వారా జీవన్ముక్తి ఎస్టాబ్లిష్. అంటే ఉన్నావు ఇక్కడే బట్ ఏది ముట్టుకోవట్లేదు. అదేది మన ఏది పాదరసమా లేకపోతే తామరాకు అంటే ఎగ్జాంపుల్ అయ్యిండి వచ్చి నాకు తెలియదు, దాని ఏదైనా ముట్టుకుంటుందేమో. బట్ ఏదేమైనా నీ మైండ్కి ఏది టచ్ అవ్వట్లేదు నీకు తెలుస్తుంది. అక్కడితో ఆధ్యాత్మిక సాధన అండి, ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. మళ్ళీ నిరంతర ఎరుక అవసరం. మళ్ళీ ఈ ప్రయాణంలో ఇప్పుడు ఎవరన్నా నేను డిస్టర్బ్ గాను అనుకున్న వ్యక్తికి లైఫ్లో ఇంకెవరన్నా రావచ్చు. రియల్ తగడా పర్సన్ వచ్చాడనుకో, మళ్ళీ నీ యొక్క అండర్స్టాండింగ్ని తిరిగి పాలిష్ చేసుకోవాలి. ఓన్లీ నీ అంటే నిరంతరం యు ఆర్ యాక్టివ్, నిరంతరం ఎరుక ఉంటుంది ధ్యాన స్థితిలో. ఒకసారి ఇప్పుడు సర్టిఫికెట్ లాగా వచ్చేసింది, నేను పిహెచ్డీ ఇంకా లైఫ్ అంతా. ఆయన ఒక 10-15 ఏళ్ళకి అతని పర్సన్ ఎంత డంబ్ అయినా స్టిల్ హీజ్ ఏ పిహెచ్డీ అట్లుంటుంది. సో ధ్యాన స్థితి అనేది ఇట్స్ ఆల్వేస్ గెట్స్ పాలిష్డ్. నీ ఎరుక నిరంతరం పాలిష్ చేసుకోవాల్సిందే, నిరంతరం పాలిష్ చేసుకోవాల్సిందే. బండి కండిషన్ లాగా ఫిక్స్ అవ్వడానికి లేదు. తద్వారా ఒక్కసారి ఆ శక్తి ఉదయించింది, ఆ స్థితి ఉదయించింది, ఇక మరణించే వరకు యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ దట్. ఇప్పుడు హఠాత్తుగా నీకు తెలిసింది నీ బ్రీత్లో ఇంబ్యాలెన్స్ వచ్చింది, హఠాత్తుగా నీలో చిన్న కర్కశం వచ్చింది. అక్కడికక్కడే రియలైజ్ అయ్యి అక్కడికక్కడనే దాన్ని నువ్వు ఉత్తేజిస్తావు అనమాట. దాన్ని పెంచి పోషించవాలి. అవసరమైతే ఆ వ్యక్తికి సారీ చెప్తావు, అలా జరగకూడదు బట్ సంహవ్ అలా అన్నాను చూడండి, అలా జరగడానికి వీల్లేదు, అంతే అయిపోయింది. ఇక
మరి దాన్ని వాదోపవాదాలు చర్చలు ప్రతి ఇట్లా ఏముండదు అన్నట్టు. సో అదొక నిరంతర ప్రవాహ స్థితి అని తెలుస్తుంటుంది బేసిక్ స్టెప్ ఇంటర్ఫీరెన్స్ స్టాప్ చేసి అంతే. అది పోయిందా చాలా పోయింది. మైండ్ ఇంటర్ఫియర్ మీరే చేస్తారు. ఏదన్నా ఒక వస్తువు మీకు ఆసక్తి లేకుండా మోస్తారా? అంతే. ఇప్పుడు నేను చాలామందికి టెస్ట్ చేసి చూపించిన, నాకు వస్తువు వద్దన్నా మీరు నా మీద పెట్టి రుద్దినా సరే నేను తీసుకోను. కొన్నిసార్లు మనం బంధువుల ఇంటికి వెళ్తే చేతులు పైసలు పెడతారు, తీసుకో. చేతులు పెడితే ఇట్లా ఓపెన్ చేసి పెడతాం. వాళ్ళు మన చేతులు పెట్టి ఇట్లా ముడుస్తారు, అయినా మన మైండ్ తీసుకోండి. యు ఆర్ నాట్ టచింగ్, తీసేది. అట్లాంటి స్థితిలో మైండ్ నిలబడినంత వరకు ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని ఆశ్రమాలు పోయినా, ఎన్ని గురుకృపలు ఉన్నా, ఎన్ని కోర్సులు చేసినా ఈగో మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ యాజ్ ఎ మెడిటేటర్. ఇట్లాంటి పిచ్చకుండా మాటలు మాట్లాడు ఐడెంటిఫై అయిపోతుంది. అంతే. అదే నో ఐ కెన్ బ్రీత్ రియల్లీ వెల్ అట్లా.